ఆంధ్రుల హక్కుగా పిలువబడే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వరంగ సంస్థగానే కొనసాగించాలని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఉక్కునగరం ట్రైనింగ్ సెంటర్ వద్ద అఖిల పక్షాధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో మంత్రి అవంతితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల కేంద్రం చేసిన ప్రకటన ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని అన్నారు. నాడు ప్లాంటు ఏర్పాటు కోసం ఉద్యమిస్తే నేడు ప్లాంటు పరిరక్షణ కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. నాడు ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఉద్యమవీరుల స్ఫూర్తితో నేడు పోరాటం సాగిస్తామని తెలిపారు. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేదాకా వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి, అదీప్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగులు, కార్మికులు, పార్టీల నేతలు, ప్రజా సంఘాలతో ఉక్కునగర రహదారి కిక్కిరిసిపోయింది. పరోక్షంగా కాంట్రాక్ట్ కార్మికులుగా మరొక 20,000 మంది, పరోక్షంగా కొన్ని లక్షల మంది విశాఖపట్నంలో పోతున్నారు. వాళ్ళు విశాఖపట్నం ఇంత గొప్ప నగరం అయింది, మన రాష్ట్రంలోనే కాక దేశంలో ఒక ప్రముఖ నగరంగా ఉందంటే దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులు కట్టబడ్డాలనుకోవడం చాలా దారుణం. దాన్ని పూర్తిగా మనం వ్యతిరేకిస్తున్నాం. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మీరు ప్రభుత్వం నడపలేదు, ఒక ప్రైవేట్ కంపెనీ ఎలా నడుపుతుందని అడుగుతున్నా. ప్రభుత్వానికి నష్టం వచ్చిన ప్రైవేట్ వ్యక్తులు ఎలా లాభం వస్తుందని అడుగుతున్నా. వీళ్ళందరూ ఉద్యోగాలు ఏమవుతాయి? ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు మీరు కట్టబెట్టే కర్మాగారం మూసేస్తే వీళ్ళందరూ ఏమవుతారు? 20,000 మంది, 20,000 మంది ఏమవుతారు? వీళ్ళ ఉద్యోగాలు ఏమవుతాయి? వీళ్ళకి ఎవరు భరోసా ఇస్తారు అని ప్రభుత్వం అడుగుతున్నా. మేము ఒకటే చెప్తున్నాం, మన ఎంపీలందరూ కూడా నిన్న ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులందరూ కలిపి ఆర్థిక మంత్రి గారిని, అదేవిధంగా స్టీల్ మంత్రి గారిని కలిశారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకదు. అదేవిధంగా హోంమంత్రి గారితో కలిశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రధానమంత్రి గారు లేఖ రాశారు. మనం ఈ స్టీల్ ప్లాంట్ ఏ విధంగా కాపాడుకోవాలి, లాభాలకు ఏ రావాలి, దీన్ని నమ్మేయటం ఒకటే మార్గం కాదు, దీన్ని నడిపించడానికి మార్గం ఉంది. సొంత ధరలు కేటాయించండి, మాకు 23,000 కోట్లు లాంగ్ టర్మ్ రుణంగా మార్చండి, వడ్డీ రేటు రుణంగా మార్చండి. గతంలో లాభాలు నడిచింది, ఇప్పుడు లాభాలు నడుస్తుంది, మేము నడిపిస్తాం కార్మికులందరూ కలిపి అని తెలియజేస్తున్నాం. మనం ఈ స్టీల్ పై ఒక్కసారి ఉద్యమం పడితే వాళ్ళు మరి వాళ్ళ ఆపడం ఎవరితో కూడా సాధ్యం కాదు. సముద్రంలో గుప్తంగా వాళ్ళు వస్తారు. అప్పుడు మీరు ఎన్ని పారామిలిటరీ బలగాలు, ఎన్ని కేంద్ర బలగాలు పెట్టినా కూడా వీళ్ళు కంట్రోల్ చేయలేరు. తప్పనిసరిగా ఈ నిర్ణయాన్ని మీరు మార్చుకోండి. ఎందుకంటే మరి మీరు కానీ మీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మీరందరూ కూడా మేము తిరుగుతులో మేము గెలుస్తాం, రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం చెబుతున్నాను. సంతోషం. ఈ రకంగా విశాఖ రైల్వే ఎదురకుండా బడ్జెట్లో బంధువులు చూపించి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమో ప్రైవేటీకరణ చేసి ఈ రకంగా మీరు చేయడం చాలా దుర్మార్గం తెలియజేస్తున్నాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అన్ని పక్షాల నాయకులకి, అన్ని పార్టీ నాయకులకి. మరి ఈ విషయాన్ని పెద్దలు విజయసాయి గారు మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి దృష్టికి తీసుకోవగానే వారు వెంటనే స్పందించి సాక్షాత్తు దేశ ప్రధానమంత్రికి లెటర్ రాశారు. ఆయన ముఖ్యమంత్రికి లెటర్ రాశారంటే ఇది ఏదో విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ సంగతి కాదు. 5 కోట్ల ప్రజల ప్రతినిధిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రధానమంత్రి లెటర్ రాశారు. ఈ నిర్ణయాన్ని నివేదిస్తున్నాం, ఈ ప్రైవేటీకరణ మాకు సమ్మతం కాదు, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని. అంటే అన్ని రాజకీయ పక్షాలు మహత్వనని మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటా ఉన్నాం. ఒక్కసారి 5 దశాబ్దాల క్రితం ఎంత పోరాటం సాగించాము అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మనం చేసుకుందాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి నినాదంతో ముందుకెళ్లి దాన్ని సాధించుకున్నాం. అది కాదు ఇప్పుడు విశాఖ ఉక్కుని ఎలా పరిరక్షించుకోవాలి, ప్రైవేటు పరం కాకుండా చూసుకోవాలి, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, కార్మికుల హక్కులను కాపాడుకోవాలి అన్నటువంటిది ఈ రోజు నినాదం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటిది సాధించేశాం. దాని గురించి ఇంకా మాట్లాడటం అన్నటువంటిది ఊరికే మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఈ రోజు మన ముందున్నటువంటి కర్తవ్యం ఇది ఎలా ప్రైవేట్ పరం కాకుండా చూసుకోవాలి అన్నటువంటిది నిలబెట్టుకోవాలి. 5 దశాబ్దాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా
మహోజ్వల పోరాటానికి స్ఫూర్తినిచ్చినటువంటి నినాదం ఈ యొక్క ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అన్నటువంటిది. వేలాది మంది పనిచేస్తున్నటువంటి ఇంచుమించుగా 20,000 మందికి ఈ యొక్క ఉద్యోగావకాశాలు కల్పించినటువంటి ఈ గొప్ప సంస్థ మొత్తం 40,000 మంది ఉద్యోగులకి ఉపాధి కల్పించినటువంటి ఈ సంస్థను మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోగొట్టుకోకూడదు. వద్దు అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. 64 గ్రామాలకు సంబంధించినటువంటి 16,000 మంది రైతులు త్యాగం చేస్తే ఈ యొక్క 2,500 ఎకరాలు మొదట్లో 26,000 ఎకరాలు అక్వైర్ చేశారు. ఆ తర్వాత కాలక్రమేణా వివిధ సంస్థలకి ఈ భూములు అప్పగిస్తూ ఈరోజు 20,000 ఎకరాలని 20,000 మనకున్న లెక్కల ప్రకారం 20,000 ఎకరాలు ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఎవరికన్నూ ఈ 20,000 ఎకరాల మీద పడ్డానికి లేదు. ఇది ఒక వ్యవస్థ, ప్రభుత్వ రంగ వ్యవస్థగా కొనసాగాల్సిందేనన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాను.